ఇక టీఆర్ఎస్ భవన్ లో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మహబూబ్నగర్ జిల్లాను ఆదుకుంటా అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని అది మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిన తర్వాత మొదటి అతిపెద్ద ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఇప్పుడిప్పుడే మంచి రోజులు వస్తున్నాయని మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ సంతోషపడుతున్న సందర్భంలో మరి ఇప్పుడు కూడా మా ప్రాజెక్ట్ని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అడగడం ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈరోజు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు కావడానికి కూడా మరి ఈ ప్రాజెక్టే కారణం. మరి చంద్రబాబు నాయుడు గారు మరి దీనికి అడ్డు చెప్పడమే. మరి ఇటువంటి సందర్భంలో అపెక్స్ కౌన్సిల్లో మరి మా ప్రాజెక్టుకు ఏ అడ్డంకులు లేకుండా నడవడం అనేది చాలా సంతోషం. మా జిల్లా ప్రజలంతా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాజెక్టు కట్టి తీరుతాం, మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేసి తీరుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటువంటి సందర్భంలో గతంలో చాలా గప్పాలు కొట్టిన మా జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? మీ నాయకుడు మీ చంద్రబాబు నాయుడు మన మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్ట్ అయినా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డు చెప్తా ఉన్నాడు, ఆపాలని వాదిస్తూ ఉన్నాడు. ఇది కొత్త ప్రాజెక్ట్ అని మరి ఆయన వాదిస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో మరి మహబూబ్నగర్ జిల్లా తెలుగుదేశం నాయకులు మరి ఏం ముఖం పెట్టుకొని మీరు ఇంకా తెలుగుదేశం ఉంటున్నారు? ఏం ముఖం పెట్టుకొని మహబూబ్నగర్ జిల్లాలో తిరుగుతూ ఉన్నారు మీరు? మరి చంద్రబాబు నాయుడు వెంబడి ఏ రకంగా ఉంటారని నేను మీకు ఈ సందర్భంగా అడగడం జరుగుతూ ఉంది. ఏమాత్రం మహబూబ్నగర్ జిల్లా తెలుగుదేశం నాయకులు సిగ్గుశరం ఉన్నా మరి ఇప్పటికిప్పుడే తెలుగుదేశాన్ని వదిలిపెట్టాలి. లేదు మీరు చంద్రబాబుతో వాదించాలి, ఇది మా ప్రాజెక్టే, పాత ప్రాజెక్టే, మేము కట్టుకుంటాం, మీరు సహకరించండి అని. మరి వెనుకబడ్డ ఎన్నో ఏళ్ళుగా పూర్తి నిర్లక్ష్యానికి గురైన మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఇప్పుడిప్పుడే మంచి రోజులు వస్తున్న సందర్భంలో ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడుకు మీరు ఒత్తాసు పలకడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు పాలమూరు ప్రజల వైపా చంద్రబాబు నాయుడు వైపా మరి మీరే తెలుసుకోవాలి. మరి ప్రతి సందర్భంలో చాలా గప్పాలు కొట్టే మీరు, చాలా మాట్లాడే మీరు మరి ఈ విషయంలో ఎందుకు నోరిప్పట్లేదు? ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఈ ప్రాజెక్ట్ ఆపాలని మీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడని గతంలో మేము అన్నప్పుడు ఏం లేదు, మా చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, మేము మా దానికి ఫేవర్గానే ఉన్నాం, మేము అందరం దానికి అడ్డు చెప్పట్లేదు అని మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు సాక్షాత్తు ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఇది కొత్త ప్రాజెక్టు, దీన్ని కట్టవద్దు, దీన్ని ఆపాలని మాట్లాడుతున్నారు. మరి దీనికి మీరు సమాధానం చెప్పాలి. మరి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆ తెలుగుదేశాన్ని వదిలిపెట్టండి. మన మహబూబ్నగర్ జిల్లా అందరం కలిసికట్టుగా మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. నిజానికి ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, కనీసం ఏ గ్రామంలో అయినా సరే, ఆ గ్రామానికి కానీ ఆ ప్రాంతానికి కానీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా నీటి విషయాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతవాసులు అందరూ ఒకటవుతారు. పార్టీలకు అతీతంగా అందరూ ఒకటై కొట్లాడతారు. మా జిల్లాకు నీళ్ళు కావాలి, మా ప్రాంతానికి నీళ్ళు కావాలి, మా గ్రామానికి నీళ్ళు కావాలని కొట్లాడతారు. అటువంటిది మా దురదృష్టం, మా జిల్లా దురదృష్టం. మా జిల్లాలో ఉన్న ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ తెలుగుదేశం నాయకుల వల్ల ఇన్నేళ్లుగా వెనుకబడ్డది మహబూబ్నగర్ జిల్లా. ఈ దౌర్భాగ్యులు గతంలో వారి ప్రభుత్వంలో గట్టి కొట్లాడి ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంటే ఎప్పుడో మహబూబ్నగర్ జిల్లా బాగుపడేది. మరి ఇప్పటికైనా మరి కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ఉంటే కలిసి వచ్చేది పోయి అడుగడుగున అడ్డం చెప్తా ఉన్నారు.